కావ్య స్టోరీస్. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న కథ అత్తతో గాడిద పెళ్లి. అసలు అత్తకి గాడిదతో పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అత్త గాడిదని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఒప్పుకుంటారు? అన్ని సమస్యలు అధిగమించి అత్త సరోజ గాడిదని ఎలా పెళ్లి చేసుకుంటుందో ఈ స్టోరీలో చూద్దాం. అత్తా కోడలిద్దరూ ఒకరోజు పొలానికి తమ పంట ఎలా పండిందో చూద్దామని వెళ్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తగారు, నేను వేసిన చామంతి పూల పంట చాలా బాగా పండింది. చూడండి, మీ టమాటోల కంటే నా చామంతి పూలు పంటే చాలా బాగా పండింది చూశారా అని అత్తని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. అదేం కాదు, నీకు కళ్ళు కాకులెత్తుకుపోయాయా ఏంటే? నీ చామంతి పూల పంట కంటే నా టమాటా పంట చాలా బాగా పండింది. కావాలంటే చూడు ఎన్ని టమాటాలొచ్చాయో. సరోజిని తోటలో పనిచేసుకుంటూ ఉంటే ఒక గాడిద వచ్చి ఆమె పెంచుకుంటున్న కూరగాయల మొక్కల్ని నమిలింది. సరోజినికి కోపం వచ్చి ఆ గాడిదను బాగా తిట్టింది. ఈ గాడిద ఎక్కనుండొచ్చింది దీని జిమ్మాడ? దీని కండ్లు కాకులెత్తుకుపోను, వచ్చి నా టమాటోల్నే తింటోంది. మంచి పనైంది, మా అత్తగారి తిక్క కుదిరింది. మా అత్తగారి టమాటో పంట బాగా పండిందని చాలా సంబరపడింది. ఒసే గాడిద, నువ్వు పంటంతా తినేయి, అలా అయితే మా అత్తగారి తిక్క కుదురుతుంది. నేనంటే నీకు ఎంత కోపమే? ఆ గాడిదని నా పంటంతా నాశనం చేయమని చెప్తావా? అదేం లేదత్తగారు, గాడిదకి బాగా ఆకలేస్తున్నట్టుంది, అందుకే టమాటోల్ని తినమని చెప్తున్నాను. అలాగే గాడిదకు మీరు బాగా నచ్చినట్టున్నారు. అవునులే, ఎందుకు నచ్చరు? దాని ముఖం మీ ముఖం దాదాపు ఒకేలాగా ఉంటుంది కదా. ఏంటే కోడలా? అత్తయ్యగారు, మీరు గాడిదను ఎందుకు తిడుతున్నారు? అది మీ తోటలో మేస్తుందంటే దానికి మీ మీద ఎంత ప్రేమో. గాడిద నా మీద ప్రేమ చూపిస్తుందా? అది నా టమాటో పండ్లు తిని నాకు నష్టం చేస్తుంది. అయ్యో అత్తగారు, మీకు అర్థం కాలేదు. ఆ గాడిద మీతో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అందుకే మీ తోటలో తిరుగుతోంది. నాకు గాడిదతో పెళ్ళా? చిచే, నీ మాటలు విని నాకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. అయితే మీరేం చేస్తారు అత్తయ్యగారు? ఆ గాడిద మీ తోటలో తిరుగుతూనే ఉంటుంది కదా, దాని ప్రేమను మీరు అంగీకరించాల్సిందే. సరోజిని ఆలోచనలో పడింది. గాడిద తన తోటలో తిరగడం ఆమెకు ఇష్టం లేదు. కాని కోడలి ఎగతాళి కూడా తట్టుకోలేకపోతోంది. చివరికి ఒక నిర్ణయానికొచ్చింది. సరోజిని గాడిదను పట్టుకుని దానికి ఒక పూలదండ వేసి, ఇదిగో గాడిద, నీ ప్రేమను నేను అంగీకరిస్తున్నాను. ఇక నుంచి నువ్వు నా భర్తవి. ఇదంతా చూస్తూ ఉన్న కావ్య ఆశ్చర్యంతో నోరు తెరిచింది. సరోజిని మాత్రం గర్వంగా ఛాతీ నిండా గాలి పీల్చుకొని, ఇదిగో కోడలా, ఇప్పుడు నీకు మనసు తృప్తిగా ఉందా? గాడిద నా భర్త అయిపోయింది. ఇంక నువ్వు ఎగతాళి చెయ్యకు, నీ పని నువ్వు చూసుకో. గాడిద అలా చాలా టమాటాలు తినేస్తుంటుంది. సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు ఇంటికి వెళ్తారు. గాడిద కూడా వాళ్ల వెంట వెళ్తుంది. అత్తయ్యగారు, గాడిద నీ వెనకే నడుస్తూ వస్తుంది. మీరంటే దానికి ఎంత ఇష్టమో చూడండి. ఇదేంటి నా వెనకే పడుతోంది, దిక్కుమాలింది, చచా అంటూ గాడిదని తోలిస్తూ ఉంటుంది. కాని గాడిద ఎటు వెళ్లకుండా సరోజిని వెనకే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లడం ఊర్లో వాళ్ళందరూ చూసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన కావ్య కూడా మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇలా ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. గాడిద కూడా ఇంట్లోకి వెళ్లి ఇంట్లో సామాన్లు చల్లాచెదురు చేస్తుంది. ఇదంతా గమనించిన చంద్రం, ఏంటే మీ ఇద్దరు పొలానికి వెళ్లి గాడిదని తీసుకుని ఇంటికి వచ్చారు? అవును మావయ్య గారు, ఒక గాడిద ముందు నడుస్తూ ఉంటే మరొక గాడిద దాని వెనకే నడుస్తూ వచ్చింది. మీకు తెలుసా? అవునా అమ్మా, ఇద్దరు పోలికలు కూడా ఒకేలా ఉన్నాయి చూడు. అవును మావయ్య గారు, నేను అదే చెప్పాను, హాస్యంగా అంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కృష్ణ వస్తాడు. ఏంటే ఏమంటున్నావేమా అమ్మని? మీ అమ్మని నేనంటానా చెప్పండి? అసలే ఆవిడ నోరు మంచిది కాదు. ఆవిడ నోట్లో నేను నోరు పెడతానా? చూడరా చూడు, నీ ముందే నీ పెళ్ళాం నన్ను ఎన్నెన్ని మాటలంటుందో చూడు. దీనికి బాగా ఈ మధ్య పొగరు ఎక్కువైపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతోంది. పోనీలే అమ్మా, వదిలే. అదేదో తెలియక మాట్లాడింది, నువ్వు కూడా ఏంటి దాంతో? ఇలా ఉండగా సరోజ పక్కింటి పంకజం వాళ్ల ఇంటికి పంచదార అప్పు కోసం వెళ్తుంది. సరోజ వెనకే గాడిద కూడా వెళ్తుంది. పంకజమ్మక్క, పంకజమ్మక్క
అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. గాడిద కూడా తన వెనకే ఇంట్లోకి వెళ్తుంది. ఏంటక్కా ఇలా వచ్చావు? నాతో ఏం పని పడింది? చచా, గాడిదేంటి ఇంట్లోకొచ్చేసింది అని సరోజ వెనక్కి వచ్చిన గాడిదను బయటకు తోలేస్తుంది. అయినా సరే ఆ గాడిద బయటకు వెళ్ళదు. అలా వెళ్ళకపోగా వాళ్ళింట్లో సామాన్లన్నింటినీ చిందరవందర చేసేస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న పారిజాతం అది చూసి, పంకజవదనా, నీకీ సంగతి తెలీదు కదూ? ఈ మధ్యన సరోజ అక్కయ్య వెనకే గాడిద తిరుగుతూ ఉందట. ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఓహో, అదా సంగతి అని చాలా వెటకారంగా మాట్లాడుతుంది. ఇదిగో అక్క, నువ్వడిగిన పంచదార తీసుకో. ఆ పంచదార తీసుకుని సరోజిని అక్కడ్నుంచి వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. సరోజ వాళ్ళింటికి ఒక స్వామీజీ వస్తారు. స్వామీజీ ఇంటి బయట ఉన్న గాడిదను గమనిస్తారు. రండి గురువుగారు, చాలా రోజులకొచ్చారు. నేను మీ రాక కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాను అని తన కోడలు కావ్యాని స్వామీజీ కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు తీసుకుని రమ్మని చెప్తుంది. అలాగే అత్తయ్యగారు, తెస్తున్నాను. కావ్య నీళ్లు తెచ్చి స్వామీజీకి ఇస్తుంది. స్వామీజీ కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వస్తారు. సరోజిని స్వామిని కూర్చోమని స్వామీజీతో మాట్లాడుతుంది. స్వామీజీ, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పమ్మా, ఏమిటా విషయం? ఏం లేదు స్వామి, చాలా రోజుల్నుంచి నా వెనుక ఒక గాడిద తిరుగుతూ ఉంది. నేను ఏం చేస్తే అది చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికొస్తుంది. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఊళ్ళో వాళ్ళందరి ముందు నన్ను నవ్వుల పాలు చేస్తుంది. ఆ గాడిద వలన నేను నా కోడలికి చాలా లోకువైపోయాను. అవునా? కదా సంగతి. నేను ఇంతకుముందే మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ గాడిదను చూశాను. అవును స్వామి, ఆ పనికి మాలిన గాడిదే. దానివల్ల నేను అందరి దగ్గర నవ్వుల పాలవుతున్నాను. ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అవునా సరోజ? అది తన పూర్వజన్మలో ఒక అబ్బాయి రూపంలో పుట్టి చాలా పాపాలు చేసింది. ఒక పెద్దావిడ శాపం వలన ఈ జన్మలో గాడిదలా పుట్టింది. మరిప్పుడు ఏం చేయడం వలన మా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది? పరిష్కారం ఉంటే చెప్పండి. ఆ గాడిద మెడలో పూలదండ వేసి సగం పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఊరందరి ముందు పెళ్లి చేసుకుని దాన్ని మీ పొలం దగ్గర విడిచిపెట్టు. అప్పుడు దానికి శాప విముక్తి కలిగి దాని దారిని అది వెళ్ళిపోతుంది. ఏంటి స్వామీజీ, ఏమంటున్నారు మీరు? ఇదంతా పక్కన నిలబడి ఉన్న గాడిద సరోజిని వైపు చూస్తూ అరుస్తుంది. అవునా, ఆ గాడిదకి మా అత్తగారి నచ్చినట్టుంది, అందుకే అరుస్తుంది. దానికి మా అత్తగారిని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉన్నట్టుంది. చాలే ఆపవే, నీకు ఇంతకు ముందే చెప్పాను నాపై జోకులు వెయ్యొద్దని. నాకు ఆ గాడిదతో పెళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరేనమ్మా, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక మీ ఇష్టం. సరోజ, నేనిక బయలుదేరుతాను. అత్త కోడలిద్దరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు. గాడిద మళ్ళీ అత్త వెనక్కి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి నువ్వు నా వెనక పడ్డావు? ఏ జన్మలో ఏ పాపం చేశాను? నువ్వేంటి నా వెనక ఇలా తిరుగుతున్నావు? స్వామీజీ చెప్పారుగా అత్తయ్యా, దానికి పెళ్లి జరిగితేగాని ఈ ఇంటిని విడిచిపోదని. అందుకే మీరు దాన్ని పెళ్లి చేసుకోండి. ఎలాగో దానికి మీరంటే చాలా ఇష్టం. ఒక గాడిద ఇంకొక గాడిదను పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇంతలో అక్కడికి కృష్ణ వస్తాడు. ఏంటే, ఏం జరిగింది? మా అమ్మని ఎలా అంటున్నావు? ఎప్పుడు మా అమ్మని ఆట పెంచడం తప్ప నీకు వేరే పని లేదా? అవును మరి, నాకు ఉదయం నుంచి వేరే పని లేదు. మీ అమ్మని ఆట పట్టించడమే పని అని గొణుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో సరోజ కొడుకు కృష్ణతో స్వామీజీ చెప్పిన విషయం గురించి చెప్తుంది. అది విన్న కృష్ణ, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పింది వింటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. కావ్య, టీ పెట్టు అని అనుకుంటూ తన బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. గాడిద ఊర్లో వాళ్ళందర్నీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. వారి పంట పొలాల్లో పంటలు నాశనం చేయడం, వాటిలోకి వెళ్లి సామాన్లు నాశనం చేయడం వంటి పనులు చేస్తుంది. ఇది చూసి విసిగిపోయిన జనం గాడిదను కొట్టి ఊరు నుంచి వెళ్లగొట్టాలని అనుకుంటారు. ఇదంతా చూసిన కావ్య అత్తకి గాడిదకి పెళ్లి చేసి అత్త తిక్క కుదర్చాలని ఉపాయం ఆలోచిస్తుంది. అలా ఆలోచించి ఆ ఊరి వారందరికీ స్వామీజీ చెప్పిన విషయం గురించి చెప్తుంది. అలాగే మా అత్త అంటే గాడిదకి చాలా ఇష్టం. అందుకే మా అత్త చుట్టూ గాడిద అలా తిరుగుతుంది. అందుకే మా అత్తకి గాడిదకి పెళ్లి చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
అలాగే ఈ గాడిద ఊరు వదిలి వెళ్ళిపోతుందని, అప్పుడు ఊరంతా ఆనందంగా ఉండొచ్చని అందరికీ చెప్తుంది. అది విన్న ఊరి జనం అంతా అవును, ఇదే ఈ సమస్యకు సరైన పరిష్కారం అనుకుని అందరూ సరే అంటారు. ఊరువారంతా కలిసి సరోజ ఇంటి వద్దకు వెళ్తారు. సరోజ ఊరి వాళ్ళందర్నీ తన ఇంటి ముందు చూసి, ఏంటి అందరూ కట్టగట్టుకొని మా ఇంటికొచ్చారు, ఏంటి సంగతి? అలా సరోజ అనగానే ఊరువారంతా, మీ ఇంట్లో ఉండే గాడిద వలన మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ గాడిద ఊరు వదిలి వెళ్ళిపోవాలంటే ఒక్కటే మార్గం. నువ్వు ఆ గాడిదను నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ గాడిదకు శాపం నుండి విముక్తి కలిగి ఊరు వదిలి వెళ్ళిపోతుందని స్వామీజీ చెప్పారని మాకు తెలిసింది. ఆ విషయం గురించే మాట్లాడదామని ఇలా వచ్చాం. ఈ విషయం మీ అందరికీ ఎలా తెలిసింది? ఈ పనికి మాలిందే చెప్పుంటుంది. మళ్ళీ ఏమీ తెలియనట్టు నంగనాచిలాగా ఎలా చూస్తుందో చూడండి. ఇంకెన్ని రోజులు ఉండవే, నీ పెళ్లి గాడిదతో అయితే నీ తిక్క కుదురుతుంది అని చాలా సంతోషపడుతుంది. ఇంతలో కావ్య మాట్లాడుతూ, అలాంటిదేమీ లేదు. అత్తగారు నన్నే అవమానిస్తున్నారా? నేనెందుకు స్వామీజీ చెప్పిన విషయం గురించి ఊరందరికీ చెప్తాను. గాడిదకు మీరంటే ఇష్టం కాబట్టే మీ వెనక తిరుగుతుంది. మీరేం చేస్తే అదే చేస్తుంది. అది చూసిన ఎవరికైనా తెలుస్తుంది ఆ గాడిదకు మీరంటే ఎంత ప్రేమో అని. అది చూసే ఊరువారంతా గాడిదని మీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. నీకేమైనా బిర్రా పిచ్చా? గాడిదకి నాకు పెళ్ళేంటి? తమాషాలు చేస్తున్నారా ఏంటి అని తన ఇంటి ముందు ఉన్న ఊర్లో వాళ్ళందరినీ తిట్టి పంపించేస్తుంది. అలా ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కావ్య కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు గడిచిపోతాయి. సరోజ ఇంట్లో కూర్చుని గాడిదని చూస్తూ తనలో తను ఆలోచించుకుంటుంది. ఈ గాడిద నా చుట్టూ తిరగడం చూసిన ఊరి జనమంతా నన్ను చూసి నవ్వుకుంటారు. అలా ఊరంతా తనని చూసి నవ్వుకోవడం తనకు చాలా అవమానంగా అనుకుని ఈ గాడిదని నేను పెళ్లి చేసుకుంటే దానికి శాప విముక్తి కలిగి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకుని సరోజ వేరే గత్యంతరం లేక గాడిదని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ నిర్ణయం గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఒప్పిస్తుంది. తన నిర్ణయం విన్న ఇంట్లో వాళ్లంతా ఒక్కొక్కరిగా మాట్లాడతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వేంటి గాడిదని పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి ఏం చేయమంటావురా నన్ను? ఈ గాడిద వల్ల నేను ఊరిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. అందరూ నన్ను చూసి వెక్కిరిస్తున్నారు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. సరోజా, నీ ఇష్టం. నువ్వు నేను చెప్పిన మాట వినవు కదా. నీకెలా నచ్చితే అలా చెయ్యి. చాలా మంచి ఆలోచన అత్తయ్య గారు. అయినా ఒక జంతువు మరొక జంతువుని పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు అని అత్తగారిని వెక్కిరిస్తుంది. ఏమే అంత వెటకారంగా ఉందా నీకు మా అమ్మని చూస్తే? ఎంత మాట అన్నారండి? అత్తయ్యగారంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలుసు కదా. నేను అత్తగారిని వెటకారం చేయడమేంటి? అవునురా, ఇది పెళ్ళైనప్పటినుంచి నన్ను నవ్వులు పాలు చేయడమే పనిగా పెట్టుకుంది. దీనివల్లనే ఇదంతా వచ్చింది. అసలు ఇది పొలంలో అలా వెక్కిరించకుంటే నేను దాని మెడలో పూలదండ వేసేదాన్నే కాదు. అసలు దీన్ని అని కోడల్ని కొట్టడానికి వెళ్తూ ఉండగా కృష్ణ ఆపి, ఎప్పుడు చూడు మీ ఇద్దరూ గొడవ పడ్డమే పని అని ఇద్దర్నీ మందలిస్తాడు. కృష్ణ, నేను తీసుకున్న నిర్ణయం నీకు సమ్మతమేనా? ఇంతలో కావ్య, ఒప్పుకోండి. అమ్మా, నాకు ఒకరోజు గడువు కావాలి, ఆలోచించి చెప్తా. కావ్య సరోజ కూడా ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. అలా కృష్ణ అడిగిన గడువు పూర్తవుతుంది. మరుసటి రోజు కృష్ణ వాళ్ల అమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉండగా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు నిన్న చెప్పిన విషయం గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా. అవునా బాబూ? ఏంటది చెప్పు. నువ్వు ఆ గాడిదని పెళ్లి చేసుకోవడం వలన నువ్వు ఊరు వారందరి ముందు నువ్వు ఎప్పట్లాగే తల ఎత్తుకుని గౌరవంగా తిరుగుతావని ఆలోచించి నువ్వు గాడిదని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఇదంతా తలుపు పక్కన నిలబడి వింటున్న కావ్య గబగబా అక్కడికొచ్చి నవ్వుతూ, చాలా మంచి ఆలోచన అని కృష్ణని మెచ్చుకుంటుంది. అది విన్న కృష్ణ, సర్లే కాని నేను డ్యూటీకి వెళ్ళొస్తా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కావ్య కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సరోజ వంట చేసుకుంటుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. కావ్య అత్తకి గాడిదకి పెళ్లి చేయాలని ముహూర్తం కోసం ఇంటికి పంతులుగారిని పిలుస్తుంది. పంతులు ఇంటికొస్తాడు. అప్పుడు కావ్య ఇంట్లో వాళ్ళందరినీ బయటికి రమ్మని పిలుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ బయటకొస్తారు. పంతులుగారు వచ్చి కూర్చోండి అని చెప్పిన వెంటనే, పంతులుగారు
మా అత్తగారికి మా ఇంటి బయట ఉన్న గాడిదకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అందుకే మంచి ముహూర్తం చూస్తారని మిమ్మల్ని పిలిపించాను. ఏంటి, గాడిదకి మనిషికి పెళ్ళా? ఇదెక్కడ విడ్డూరం? నేను ఇంతవరకు చాలా పెళ్ళిళ్ళు చేశాను, కానీ ఇలాంటి పెళ్లి చేయలేదు అని చాలా ఆశ్చర్యంగా అంటాడు. కావ్య పంతులుగారికి జరిగిందంతా వివరించి పెళ్లికి ముహూర్తాలు పెట్టమని చెప్తుంది. అలాగా, ఇప్పుడే ఒక మంచి ముహూర్తం చూస్తానని అంటాడు. అని పంచాంగం తిరగేస్తూ చేతివేళ్లు లెక్కపెట్టి, కొద్దిసేపటి తర్వాత మరో 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. మీకు అందరికీ ఇష్టమైతే ఆ ముహూర్తం ఖాయం చేస్తాను. ఇలా చెప్పగానే పక్కనే నిలబడి ఉన్న గాడిద సిగ్గుపడుతూ డాన్సులు చేస్తుంది. ఆ ముహూర్తం ఖాయం చేయండి పంతులుగారు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. అది విన్న చంద్రం, కృష్ణ కూడా దానికి అంగీకరిస్తారు. సరే అయితే నేనిక బయలుదేరుతాను, పెళ్లిలో కలుద్దాము అని పంతులుగారు వెళ్ళిపోతారు. ఏమండి మావయ్య గారు, ఇంకా 2 రోజుల్లో పెళ్ళుందే, కావున మనందరం త్వరగా పెళ్లి పనులు పూర్తి చేయాలి. మీరు శుభలేఖలు కొట్టించడానికి వెళ్ళండి. మావయ్య గారు, మీరు సన్నాయి వాయిద్యాలు, కళ్యాణ మండపానికి ఫోన్ చేసి బుకింగ్ చేయండి. అది విన్న కృష్ణ, చంద్రం సరే అలాగే అనుకుంటూ బయటకు వెళ్తారు. అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత కృష్ణ శుభలేఖలు పట్టుకుని ఇంటికొస్తాడు. ఆ శుభలేఖలను తీసుకొచ్చి కావ్యకు ఇచ్చి తను వెళ్ళిపోతాడు. గాడిదకి సరోజికి పెళ్ళంట, ఈ పెళ్లికి అందరూ ఆహ్వానితులే అని నవ్వుతూ పెళ్లి పత్రిక అంతా చదువుతుంది. చదవడమయ్యాక వాటిని పంచడానికి ఊర్లోకి వెళ్తుంది. ఆ పెళ్లి పత్రికని ఇంటింటికి పంచుతూ గాడిదకి మా అత్తకి పెళ్లి అని ఇంటింటికి చెప్పి, గాడిదని మా అత్తని ఆశీర్వదించడానికి మీరందరూ రండి, తప్పకుండా రావాలి, మా ఆతిథ్యం స్వీకరించాలని పిలుస్తుంది. కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే మామయ్య, చంద్రం బయట నుంచి ఇంటికి వస్తాడు. మామయ్య కావ్యాన్ని చూసి, అమ్మ కావ్య, సన్నాయి వాయిద్యాలు బుకింగ్ చేశాను, కళ్యాణ మండపం కూడా బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చేశాను. భోజనాలకి వంట మనిషిని కూడా మాట్లాడాను. నేను ఆ వంట సామాన్లు తేవడానికి పట్నం వెళ్ళాలి. ఓ అలాగా మామయ్య గారు, సరే అయితే. తను వంటగదిలోకి వెళ్ళి తను పెళ్లికి కావాల్సినవి తయారు చేస్తుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళందరూ మనిషికి జంతువుకి జరిగే పెళ్లి చూడ్డానికి చాలా ఉత్సాహంతో పరుగు పరుగున కళ్యాణ మండపం వద్దకు వస్తారు. కావ్య, సరోజ, చంద్రం, కృష్ణ కూడా కళ్యాణ మండపం వద్దకి గాడిదని తీసుకుని బయలుదేరుతారు. అది చూసిన వారంతా మనిషికి జంతువుకి జరిగే పెళ్లికి ఇంత హడావుడి ఎందుకో అని ఒకరికొకరు చెవికొరుక్కుంటూ పకపకా నవ్వుకుంటూ ఉంటారు. గాడిదని పెళ్లి కొడుకుగా రెడీ చేసి పెళ్లిపీటల మీద కూర్చొనిబెడతారు. అది విన్న కావ్య అత్తగారిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి మండపం వద్దకి తీసుకునొస్తుంది. అలా పెళ్లి కూతురుగా రెడీ అయి వస్తున్న సరోజని చూసి అందరూ తమలో తాము నవ్వుకుంటూ ఉంటారు. కావ్య అత్తను తీసుకువెళ్లి పెళ్లిపీటల మీద అత్తను కూర్చుండబెడుతుంది. అలా పంతులుగారు మంత్రాలు చదువుతూ ఉండగా, మేళతాళాలు వాయిస్తూ ఉండగా గాడిదని సరోజ మెడలో తాళి కట్టమని చెప్తారు. గాడిద సరోజ మెడలో తాళి కట్టేస్తుంది. అలా గాడిదకి సరోజకి పెళ్లి జరుగుతుంది. అలా పెళ్ళైన ఒక్కరోజు తర్వాత అందరూ ఇంట్లో కూర్చుని ఉండగా సరోజ ఇంట్లో వాళ్లతో మాట్లాడుతుంది. ఈ గాడిదని తీసుకెళ్లి అడవిలో కట్టేయండి అని చెబుతుంది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు కాదు, 3 రాత్రులు గడిచాక విడిచిపెట్టమని చెప్పారు కదా. నాతో అలా చెప్పలేదే, మీరు సరిగా వినలేదు అని గాడిదని సరోజాని ఒకే రూంలోకి పంపిస్తుంది. అలా 3 రాత్రులు గడవగానే కొడుకు కృష్ణ, భర్త చంద్రం గాడిదని తీసుకుని వెళ్లి దూరంగా ఉన్న అడవిలో కట్టివేస్తారు. అలా చేయడం వలన గాడిదకి శాపం నుండి విముక్తి జరిగి వెళ్ళిపోతుంది. అలా సంతోషంగా సాగిపోతూ ఉండగా అనుకోకుండా అత్త నెల తప్పుతుంది. ఇంతకీ అత్తకి పుట్టేది మనిషా లేక గాడిదా తెలుసుకోవాలని ఉందా? అయితే అత్తకు పుట్టిన గాడిద అని కామెంట్ చెయ్యండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూడ్డానికి మన కావ్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.